సభకు నమస్కారం. జన్మభూమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా. లాస్ట్ డే 10వ రోజు మన జిల్లాకి ముఖ్యమంత్రి గారు పర్యటించడం, 3 చారిత్రాత్మకమైన ఘటనలు. ఒకటి 60,596 మంది పేద రైతులు, 66,276 ఎకరాల CJFS ల్యాండ్ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ 1975లో కలెక్టర్ అర్జున్ సింగ్ గారు ఉన్నప్పుడు వీళ్ళు పేదోళ్ళు ఏదైనా అమ్మేస్తారు అని RDOని హక్కుదారుగా పెట్టడం, ఈరోజు జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బంది అవిశ్రాంతంగా వాటిని DKT పట్టాల కింద మార్చడం, ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్తో దాదాపు ఎకరా యావరేజ్ 12 లక్షలు వేసుకున్న 8,000 కోట్ల రూపాయల ఆస్తులు మీకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీ ముందుకు వచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇది ఒక చారిత్రాత్మకమైన దినం. 2 పొట్టి శ్రీరాములు గారి గ్రామంలో జువ్వలి దిన్నెలో ఆయన విగ్రహ ఆవిష్కరణ, ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, దాదాపు 110 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వటం. ఇక్కడ విమానాశ్రయం ఇది అయిపోగానే దామవరంలో విమానాశ్రయం ఎప్పటి నుంచో నెల్లూరు ప్రజలు కన్న కలలకి నిజ రూపం ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను ఒక్క మాట చెప్తా, ఇక్కడ వేలాది మంది జనం వచ్చున్నారు. 4.5 సంవత్సరం అయిపోయింది ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు తీసుకొని. నేనేమంటానంటే ఎన్నికలకు ముందు చేసేవి కొన్ని ఉండొచ్చు, ఎన్నికలు అయిన వెంటనే ఓట్లేసిన జనానికి ఇచ్చిన వరాలు అమలు చేసేవాళ్ళే మగాడని చెప్పేసి మనవి చేస్తుండా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ 1 వీక్లో 24 గంటలు కరెంట్ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. 24/7 పరిశ్రమలకు ఇచ్చారు, 7 గంటలు రైతులకు ఇచ్చారు. ఈ ఎదురుగా ఉన్న రైతాంగానికి 24,500 కోట్లు, ఒక రైతుకి 1,50,000. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తారు మాది ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోల్చుద్దని. ఆయన 1,00,000 రూపాయలు ఇస్తే 16,000 కోట్ల లోటు ఉండేవాళ్ళం. 1,50,000 రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి డెట్ రిడెంప్షన్, రుణమాఫీ మొట్టమొదట అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో అని చెప్పేసి మనవి చేస్తున్నా. ఈరోజు మనం చూసి చాలా రాష్ట్రాలు ఫాలో కావచ్చు, తర్వాత సంగతి. అట్లే ఈనాడు పెన్షన్ 1,000 రూపాయలు 2-3 నెలలకే, 2వ నెల నుంచి పెన్షన్ 1,000 రూపాయలు చేసిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. 51 లక్షల కుటుంబాలకి 1,00,000 రూపాయలు 1,500 లెక్కన ఇస్తున్నాం. అది ఏదో ఎలక్షన్ ముందు చేసింది కాదని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. చంద్రన్న బీమా లాంటి పథకాలు ఎవరు మేము వేదిక మీద ఉండేవాళ్ళు ఎవరు అడగలే, మీరు అడగలే. ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన 18 సంవత్సరాలు 70 సంవత్సరాల మధ్య దాదాపు 2,70,00,000 మంది జనాభా, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది జీవితాలు బీమాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2,70,00,000 మంది జీవితాలు బీమా చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ చెప్తున్నారు అక్కడ తెలంగాణలో మేము చేసామని లెక్క చూపించి వైట్ పేపర్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో రైతుల కోసం మీకంటే 17,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం. ఈనాడు మేము 5,300 కోట్ల రూపాయలు, 24,500 కోట్లు కాకుండా 4వ విడత 5వ విడత 8,000 కోట్ల రూపాయలు రైతులకి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నారు. తొందరలో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం NDRF నామ్స్ను పక్కన పెట్టి, ఉదాహరణకు ఒక హెక్టర్కు వేరుశెనగ 6,800 అయితే 15,000 రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 5,300 కోట్లు, పక్క రాష్ట్రంలో 1,300 కోట్లు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 3,700 కోట్లు. ఎవరికి ధరలు తగ్గితే వాటి కొన్న తాలూకు ఇప్పటి వరకు 3,700 కోట్లు. ప్యాడీ రైస్ కాకుండా, ఒట్లు కాకుండా 3,700 కోట్లు ఖర్చు పెట్టాం. పక్కన ఎంత ఖర్చు పెట్టారో తెలంగాణలో చెప్పమని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. తోటి సోదరి మండలకు గవర్నమెంట్ రాగానే 10,000 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఏపీ MIP మేము తీసుకుంటే అగ్రికల్చర్లో మైక్రో ఇరిగేషన్కి ఇప్పటికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాం. యాంత్రీకరణకి 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. మన జయప్రకాష్ నారాయణ గారు కమిటీ వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ చేసి కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్లు నిజంగా ఇవ్వాల్సింది ఉందని చెప్పి వాళ్ళ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ. కానీ వాస్తవానికి 90,000 కోట్లు దాటి ఇవ్వాలా.
కానీ మోడీ గారిని అడిగే దమ్ము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడికి లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. 4 సంవత్సరాల నేను ఇంకోసం పాలన తర్వాత ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారి నియంత పరిపాలనకి ఎదురొడ్డి పోరాడిన మొగాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రం కోసం కేంద్రాన్ని అడిగే ఒక్క మాట ఇస్తే మోడీ పేరెత్తే దమ్ము లేనోడని మనం అందరం చూస్తున్నాం. అందుకే నేను చెప్తున్నా, ఈనాడు అన్ని రంగాల్లో గ్రోత్ రేట్ 4 సంవత్సరాల్లో 10.5%. అది తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాదు, కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి కష్టం, అనుభవం, ఒక హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్, అనుభవం ఉన్న చీఫ్ మినిస్టర్, ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు ఉండబట్టి ఈ రాష్ట్రం రాజధాని లేకపోయినా, పెట్టుబడులు లేకపోయినా, పరిశ్రమలు లేకపోయినా 10.5%లో దేశంలో నంబర్ 1 నిలిచామంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం, కష్టం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్కారం.